హాయ్ ఆల్, ఈ రక్షాబంధన్ కి మన అన్నయ్యకి తమ్ముడికి మన చేత్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి పెడితే హ్యాపీగా ఉంటుందో కదా. క్విక్ గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. రెసిపీ చూసేస్తారా మరి? ఫస్ట్ దీనికోసం మనం బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ ని బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మనం స్వీట్ రెసిపీలోకి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీస్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. బ్రెడ్ మధ్యలో స్టఫింగ్ కోసం పాన్ పెట్టుకొని పాలు, స్పూన్స్ మిల్క్ పౌడర్, అది బాగా ఉండలేకుండా కలపాలి. ఇందులోకే మిల్క్ మేడ్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకొని ఇలా దగ్గరికి అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీని మనం బ్రెడ్ స్లైసెస్ మీద అయితే బాగా అప్లై చేసుకొని చూపిస్తున్న విధంగా రోల్ అయితే చేసుకొని బాక్స్ లోని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని సేమ్ ప్రాసెస్ లో వేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ లో 1/2 లీటర్ పాలు వేసుకొని బాగా మరిగాక కార్న్ ఫ్లోర్ కలిపిన మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా షుగర్ కూడా వేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక మనం చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ రోల్స్ లోని ఈ మిక్స్ అంతా వేసేసి డ్రై ఫ్రూట్స్ తోని ఇంకా బ్రెడ్ క్రమ్స్ తో సర్వ్ చేసుకొని పెట్టుకొని తీసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఈ బ్రదర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.